మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మే నెల 31వ తేదీ అనగా ఆఖరు తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: పరిపక్వమైన ధాన్యపు పనల వలె. యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. స్వేచ్ఛానువాదం. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఒక ఆయన పాత ఓడలను ఏ భాగానికి ఆ భాగం ఓడదేయడం గురించి చెబుతూ అన్నాడు, పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయస్సు ఒక్కటే కాదు, ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై అటు ఇటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి. ఓడ అడుగును నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది. కొన్నేళ్ల క్రిందట దాదాపు 80 ఏళ్ళు సముద్ర ప్రయాణాలు చేసిన ఒక ఓడను విప్పి దానిలోని దొంగలను, పలుచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాప్లో ప్రదర్శించారు. వాటి విచిత్రమైన రంగుల మేలి కలయిక అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వన్నెను ద్విగుణీకృతం చేసింది. చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్ర కంటే అతి మనోహరమైన గంభీరమైన రంగుతో అలరారుతున్నది ఆ కలప. ఆ కలపని ఒక అల్మైరాగా తయారు చేశారు. ఈనాడు దాన్ని న్యూయార్క్లోని ఓ ప్రఖ్యాతి చెందిన భవనంలోని డ్రాయింగ్ రూమ్లో ఉంచారు. అలాగే తమ ఇష్టానుసారంగా స్వార్థంతో ఇతరులెవరికీ ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వృద్ధులకి, జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలోనూ మనుషులకి సహాయపడడంలోనూ ఎన్నో బరువుల్ని మోసిన వృద్ధులకి వాళ్ళ గుణ లక్షణాల్లో చాలా తేడా ఉంటుంది. సూర్యుడు పశ్చిమ దిశలలో కృంగగానే అంధకారం అలుముకోదు. సూర్యబింబం కనిపించకుండా పోయిన తరువాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. అలానే ఒక మనిషి చనిపోతే ఆయన కనుమరుగైన తరువాత చాలా కాలం వరకు ఆయనకి చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాల్ని వదిలి బయటికి వెళ్ళిపోవు. ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు. చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెంచ్ వాగ్మేయకారుడు విక్టర్ హ్యూగో తన 80వ ఏట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడు: నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది. చాలాసార్లు నరికిన, తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను. ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకుముందు వాటికంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి. పైపైకి ఎదుగుతున్నాను. సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతున్నది. భూమి నాకు పుష్టికరమైన లవణ జలాలను ఇస్తున్నది. కానీ ఆకాశమైతే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తున్నది. ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకి సంబంధించినది అంటారు మీరు. అలాగైతే నా శారీరక శక్తులు ఒడిగిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని కొత్త కాంతుల్ని సంతరించుకుంటున్నదేమిటి? నా తలపైన శీతాకాలం వచ్చిపడింది. నా హృదయంలో మాత్రం నిత్యం వసంత ఋతువు నెలకొని ఉంది. నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు కూడా గులాబీలు, గరికపూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి ఆనందించగలుగుతున్నాను. అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనందగానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది. ఇది అద్భుతం, అదే సమయంలో అతి సాధారణం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మాకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. మా ఆత్మీయ స్థితిలో దినదినాభివృద్ధి పొందాలని, పరిపక్వమైన స్థితిలోకి వెళ్ళాలంటే మా యొక్క ఆత్మీయ స్థితిలో వచ్చే ప్రతి ఒక్క సమస్య, శోధన, ప్రతి ఒక్క ఒత్తిడి, ప్రతి ఒక్క కృంగుదల ఎదుటివారికి ఉపయోగపడేలాగా ఉంటుందని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. దేవా, అలాగున మా యొక్క ఆత్మీయ స్థితి కూడా ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్తుందని
ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం. ప్రభా, అలాగున ఎడారిలో సేలలు ఉంచిన వాళ్ళు ఎవరెవరైతే అయ్యా ఇలాంటి కష్టాల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, కృంగుదాల్లో ఉన్నారో, ఇవన్నీ కూడా వారి భవిష్యత్తు ఆత్మీయ జీవితం వృద్ధి పొందించడానికే అని చెప్పి అర్థం చేసుకునే కృపను అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. పగల ఎండవేయడం నుంచి కూడా నువ్వు కాపాడమని వేడుకొంచు. అలాగే నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున తండ్రి, వ్యాధిగ్రస్తులైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా, కనికరం చూపించి వారి వ్యాధుల నుంచి, వారి రుగ్మతల నుంచి విడుదల, విమోచన దయచేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము.